బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కమెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన కమెంట్స్ రాజకీయ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉందని, అది కూడా జగన్తోనే ఉందని పల్లా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పైడిపల్లి జాతరలో తనపై కుట్ర జరిగిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ ఆయన కౌంటర్ గా శ్రీనివాసరావు కమెంట్స్ చేశారు. పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం విందాం. బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు, పెద్దలు. వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది. వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఎటువంటి మీకు హాని ఉండదు. కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా, ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా, లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు. వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో. కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాండి. నమస్కారం. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రాణహాని ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయం మీరు చూడండి. వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పానండి అది. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఏమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు. కనుక వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఉండాలి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. వెంకట్, ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన షాకింగ్ కమెంట్స్ అందరినీ ఒక్కసారిగా షాకు గురి చేశాయని చెప్పొచ్చు. రాజకీయంగా కూడా ఇది తీవ్ర దుమారం రేపుతుంది. అండ్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉందని ఆయన చెప్తే, ఒకవేళ ఆయనకి ప్రాణహాని ఉంటే అది జగన్ ద్వారానే ఉంటుందని ఈయన ఏ రకంగా చెప్పారంటే పల్లా శ్రీనివాసరావు ఎలాంటి ఆధారాలతో ఇలా చెప్పడం జరిగింది? తెలుసుకోవచ్చలే, గత కొంతకాలంగా అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా ఇదే అంశాన్ని, ప్రాణహాని లేదా వైసీపీ నేతలకు కానీ, లేదంటే వైసీపీకి అంటే అటు తల్లి విజయమ్మకు కానీ, అలాగే సోదరి షర్మిలకు కానీ ఇలాంటి ప్రాణహాని ఉందంటూ కూడా పదే ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ విజయమ్మ ప్రయాణించే కారుకు ప్రమాదం జరిగినా సరే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈరోజు శనివారం ఆ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడినటువంటి పల్లా శ్రీనివాసరావు, ఒకవేళ ప్రాణహాని ఉంటే ఖచ్చితంగా జగన్ నుంచే ప్రాణహాని ఉంటుంది, వైసీపీ నేతల నుంచే ప్రాణహాని ఉంటుంది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డికి ఇదే విధంగా ప్రాణహాని ఉంది. అలాగే గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. జగన్ ను నమ్ముకున్న వాళ్ళు ఇలాగే ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే అసలు ఆయన దీనికి ఈ విధంగా ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇటీవల పైడితల్లి విజయనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి పైడితల్లి సిరిమానోత్సవం జాతరలో బొత్స సత్యనారాయణకు వచ్చినటువంటి వేదిక కూలిపోయింది. వాస్తవానికి ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. భద్రత విషయంలో కూడా కాస్త జాగ్రత్తగానే ఉంటారు. క్యాబినెట్ ర్యాంక్ భద్రత ఆయన కల్పిస్తూ ఉంటారు. అయితే అనూహ్యంగా అక్కడ ఆ ఘటన జరగటం, ఆ తర్వాత తనకు కూటమి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా ఇక కూటమి నేతలు అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కానీ, లేదంటే ఇతర టీడీపీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా పల్లా శ్రీనివాసరావు అక్కడ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టడం, ప్రెస్ మీట్ లో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక శాసన మండలిలో బొత్స సత్యనారాయణ ఎక్కువగా హైలైట్ అవుతున్నారు, అది జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే జగన్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉన్నట్టు కూడా మాట్లాడటం జరిగింది.
అయితే దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. రైట్ వెంకట్, అయితే పైడిపల్లి జాతరలో నిజంగానే ఆ సంఘటన అనూహ్యంగా జరిగిందా, లేదంటే నిజంగానే ఎవరైనా కుట్ర చేశారా దానికి సంబంధించి? అంటే బొత్స సత్యనారాయణ చెప్పారు అది కుట్ర జరిగింది అని చెప్పి. ఒకవేళ కుట్ర చేస్తే కనుక ఎవరికి చేసే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే ఎవరు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీని కుట్ర ఉంది అనేది అంటే వాళ్ళ అభిప్రాయాలు తప్ప, ఎందుకనంటే టీడీపీ ప్రభుత్వంలో ఈ కుట్రలు ఈ రాజకీయంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే కొన్ని పరిణామాల తర్వాత రాజకీయ హత్యలు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. గతంలో ఎప్పుడు ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న 2005కు ముందు రాజకీయ హత్యలు, 2010కి ముందు రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగినాయి. 2019లో జరిగినటువంటి ఒక హత్య తర్వాత కూడా, కడప జిల్లాలో జరిగినటువంటి హత్య తర్వాత కూడా రాజకీయ హత్యలు ఆ విషయంలో ఇటు రాజకీయ పార్టీలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకనంటే ఏదన్నా జరిగితే ప్రత్యర్థి పార్టీలపై, లేదంటే సొంత పార్టీ పైన, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చూస్తే సొంత పార్టీ పైన ఎక్కువగా ఇబ్బంది, అటు ఆ పార్టీ నాయకులు కానీ సాక్షాత్తు కడప ఎంపీ కానీ ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో కుట్ర అనేది చేస్తే అనవసరంగా అది తమ పొలిటికల్ మైలేజ్ కూడా ఇబ్బంది అనే ఆందోళన రాజకీయ పార్టీలో సాధారణంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో అది ఖచ్చితంగా ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే కానీ దాని వెనుక కుట్ర ఉంది అనేదైతే నేను అనుకోవడం లేదు. అటు విజయనగరం జిల్లా నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎస్, అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతోటి నిజంగానే ఇప్పుడు వైసీపీ నేతగా ఉన్న అంటే కీలక నేత బొత్స సత్యనారాయణ అలాంటిది జగన్ వల్లనే ప్రాణహాని ఉందని చెప్పి ఆయన కమెంట్స్ చేయడం వల్ల నిజంగానే జగన్ కి బొత్స సత్యనారాయణ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా రాజకీయ పరంగా కూడా అని కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. బొత్స సత్యనారాయణకి జగన్ కు మధ్య విభేదాలు ఉంటే జగన్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయ్యే అవకాశం లేదు. అలాగే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించే అవకాశాలు కానీ, లేదంటే ఆయన పోటీ చేసే అవకాశాలు కానీ దాదాపుగా ఉండకపోవచ్చు. అలాగే గత ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి ఆయన అక్కడ మంత్రిగా కూడా పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కావటం, ఆ తర్వాత శాసన సభలో వచ్చేసరికి జగన్ కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవటం, ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాటం చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. కాబట్టి ఆ విషయంలో టీడీపీ నేతలు కాస్త జగన్ ను అవమానించే విధంగా, లేదంటే జగన్ ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం, లేదా అటు వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో దానికి సంబంధించిన కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూనే వచ్చాం. విభేదాలు ఉన్నాయి అనేది టీడీపీ అనుకూల మీడియా సృష్టిస్తోంది అనేది అటు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నటువంటి మాట. నా వరకు అయితే విభేదాలు ఉన్నా సరే అవి ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత వైసీపీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే కామెంట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు ఏదైనా జరిగితే అన్ని వేళ్లు కూడా వైసీపీ వైపే చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వైసీపీ మళ్ళీ రిస్క్ తీసుకోకపోవచ్చు అనేది కూడా కాస్త రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. ఎస్, అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు చేసిన కమెంట్స్ వల్ల రాజకీయ పరంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా వైసీపీ నేతలు ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే అటు మంత్రి నారా లోకేష్ ను కానీ ఇలా కొన్ని గతంలో మాదిరిగానే కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే హత్యలకు సంబంధించి కానీ, లేదంటే వెన్నుపోటు అంశాన్ని కానీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు అయితే మళ్ళీ కనపడుతున్నాయి. దీనికి సంబంధించి రేపు ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నేతలు కానీ, లేదంటే విశాఖ శ్రీకాకుళం జిల్లా నేతలు కానీ, ఉమ్మడి జిల్లాల నేతలు రేపు అయితే స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద రేపు లేదా ఎల్లుండి రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉండవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన కమెంట్స్ అయితే తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు జగన్తోనే ప్రాణహాని ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పైడిపల్లి జాతరలో తనపై కుట్ర జరిగిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయనకి కౌంటర్ గా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ ప్రాణహాని ఉంటే గనక అది టీడీపీ నేతల వల్ల కాదు, జగన్ వల్లనే ప్రాణహాని ఉంటుందని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం మనం ఇందాక ఆయన మాట్లాడిన మాటల్లో కూడా విన్నాం. అయితే ఇదంతా కూడా టీడీపీ చేస్తున్న ప్రచారమే అని చెప్పి కూడా వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే దీని మీద వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు. మరి దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన స్పందిస్తారనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే బొత్స సత్యనారాయణ మధ్య ఇలాంటి విభేదాలు అయితే లేవన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా అంటే ఎలాంటి ప్రాణహాని ఉండదు, ఇదంతా కూడా కేవలం ఒక ప్రచారంగానే వాళ్ళు ప్రచార అస్త్రంగా యూజ్ చేసుకొని జగన్తో బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉందని చెప్పి ఇలా హాట్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇది రాజకీయంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఇవాళ ఈవినింగ్ అంటే రేపటిలోపు దీని గురించి
వైసీపీ నేతలు అయితే స్పందించే అవకాశం ఉంది. దీని గురించి ఘాటుగా స్పందిస్తారు. సో మరి దీని గురించి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అనేది మనం వేచి చూడాలి.